నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి నుంచండి 10 ఆజ్ఞలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగల మా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. అందరికి కూర్చుందండి. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలామంది జ్వరాలతో ఉన్నారండి. ఏమండి, ఎక్కడ చూసినా ఏంటంట జ్వరాలే. కాబట్టి నిజంగా దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టినందుకు మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చలేమండి. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏదైనప్పటికీ కూడా మేలుకరమైన మార్గాలు, ఏమండి, ఉత్తమమైనది, ఏమండి, ప్రయోజనకరమైనది. చిన్నపిల్లలప్పుడు ఏది ప్రయోజనకరమో, ఏది బెస్ట్ అనేటువంటిది నేర్పించామనుకోండి, ఎలా ఉంటుందండి? చిన్నప్పుడు నేర్పకపోతే వాళ్ళకి తెలుస్తుందండి. నువ్వు ఫస్ట్ క్లాస్ రావాలి నాన్న అని చెప్పి నీకు అది కొనిస్తాను, నీకు ఇది కొనిస్తాను, సైకిల్ కొనిస్తాను, అలా చిన్ని అన్నీ చెప్పుకొస్తే వాళ్ళు ఏమవుతారు? దాన్ని చూసైనా సరే చదువుకుంటారు. అంతేగాని ఏరా నీ ప్రోగ్రెస్ కార్డు పట్టరారా, నీ తోలు తీస్తాను, ఏమండి, అది బాగుంటుందండి నాన్న, అందరికంటే నువ్వు బాగా చదవాలి, గుడ్ అనిపించుకోవాలి అని చిన్నప్పటి నుంచి చెప్పామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ మైండ్ దేని మీద ఉంటుంది? మంచి వాటి మీదకి వెళ్ళిపోద్ది, ప్రయోజనకరమైన వాటి మీదకి వెళ్ళిపోద్ది. కాబట్టి మరి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలంటే దేవుడే నేర్పిస్తారు. బైబిల్ చదవని వాళ్ళకి ఎలా నేర్పాలో, పిల్లలకి ఎలా నేర్పాలో తెలియదండి. ఏమండి, బాగా మోట ప్రజలను మీరు చూసారా?
బుడ్డి పిల్లలే ఉంటారు, సంవత్సరంలో పిల్లలు ఉంటారు. వాడికి బుడ్డి గ్లాసులో కళ్ళు తాగిస్తారు. ఏం చేస్తారు తెలుసా మీకు? బూతులు అనిపిస్తారు, బూతులు తిట్టిస్తూ ఉంటారు. మనం ఎలా నేర్పాలి పిల్లలకి? ఏమండి, అన్నీ మంచి మాటలు నేర్పించుకోవాలి, పిల్లల్ని చక్కని మార్గాల్లో నడిపించుకోవాలి. పెద్దల్ని గౌరవించడం, ఏమండి, అవునా కదా? ప్రతిదీ కూడా నేర్పించుకుంటే ఏది ప్రయోజనకరమైందో దాన్ని ఏం చేయాలి? మనం నేర్పించాలి పిల్లలకి. దేవుని స్తోత్రం చెప్దాం. మనం నేర్పించుకుంటే మాత్రం వాళ్ళు అందుకే అంటాడు మరి సామెతలు 22:6 ఉంటుందండి, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటండి. పెద్దవాడైనప్పుడు అంటే కింద పుట్లైన్లో ఏముంటుంది? వృద్ధుడైనప్పుడు అంటే ముసలితనం వచ్చినప్పటికీ కూడా ఏమైపోరు? వాళ్ళు తొలగిపోరు. దేవుని మాటల్లోంచి చిన్నప్పటి నుంచి పడాలి ఫౌండేషన్. చిన్నప్పటి నుంచి ఎవరైతే తల్లిదండ్రులు భక్తి నేర్పిస్తారో, చదువులు నేర్పిస్తారో వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారనమాట. కాబట్టి మనం ఉత్తమమైనవి, ప్రయోజనకరమైనవి ఏవో పిల్లలకి నేర్పించుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి. ఏమండి, అవునా కదా? ఒక సంవత్సరం వ్యవసాయం చేసాం, నష్టం వచ్చింది. నెక్స్ట్ సంవత్సరం అదే టైప్లో చేసాం అనుకోండి, ఏమండి, 3వ సంవత్సరం కూడా అదే చేసాం అనుకోండి, ఎప్పుడు పండించలేకపోతున్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి? మానేసినా కానీ ఏమండి ఇక కష్టం. ఒక విషయం ఏంటంటే అప్పులు అయిపోయి ఉంటాయి. మనం ఏం చేయాలి? ఒక్క సంవత్సరంలో కుదరలేదనుకోండి, ఈసారి దాని టైం ఏంటి, దాని టైప్ ఏంటి, మొత్తం అంతా కూడా ఏం చేయాలి? తెలుసుకోవాలి. భక్తి విషయంలో కూడా మనం ఏం చేయాలంట? మన భక్తిని ఇంకొంచెం, నీ ధోనిని ఇంకొంచెం లోతుకు నడిపించు. మన జీవితంలో మేలు, ఆశీర్వాదాలు. ఏమండి, దేవుని నమ్ముకున్నది ఎందుకండి? దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. 1 పేతురు 3:10 ఉంటుంది. 9 నుంచి అనమాట అండి. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి. వారసత్వం ఏంటంట? ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటి? ఏమండి, ఏది చూసినా సంతోషమే, ఏది చూసినా ఆనందమే. ఏమండి, మీరు దేనికి వారసులు? ఆశీర్వాదం అంటే మాటలు కాదండి. ఎంత ఉన్నా ఏమున్నా సంతోషం ఉండదు కొంతమందికి. సినిమా యాక్టర్లు బోళ్ళంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఏమండి, చాలామంది మరి దేవుడు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎంతో అందగత్తెలు ఉంటారు, అయినా ఏమంటారు వాళ్ళు? మనశ్శాంతి లేదు. అంటే వాళ్ళ హృదయంలో దేవునికి స్థానం లేకపోతే మనశ్శాంతి ఉండదనమాట. అదేదో ఖాళీగా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి మనం చిన్నప్పుడే ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించడం నేర్పించాలి. పిల్లలకి ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించడం. మనకు మంచి ఫ్రెండ్ ఎవరు అంటే దేవుడు అని చెప్పాలి. అవునా కదా? ఏదైనప్పటికీ కూడా చిన్నపిల్లలకైనా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళతో చెప్పాలనిపిస్తుంది. ఏదైనా సరే వాళ్ళకి చూపించాలనిపిస్తుంది. ఒక మంచి బట్టలు కొన్నారనుకోండి, ఎవరికి చూపించాలనిపిస్తుంది? ఫ్రెండ్స్కేనా? అవునా కదా? మా చెల్లి ఉండేదండి, ఏమండి, జడగంటలు వేసారనుకోండి, పాస్టర్ గారికి చూపిస్తా. పాస్టర్ గారు అంటే బాగా ఇష్టం అనమాట అండి. ఆయన వెళ్ళగానే తను ఇలా పట్టుకొని అలా పైకి లేపేవాడు, నడుము పట్టుకొని అలా సర్కస్ అమ్మాయిలాగా వంగిపోయేది. కొత్త లంగా జాకెట్ కుట్టించారనుకోండి, ఒక మంచి డ్రెస్ ఏదన్నా ఉంటే అమ్మ పాస్టర్ గారికి చూపించొస్తుంది. బాగా బుడ్డిదనమాట అండి. ఏమండి, ఏది ఇలా వేసుకోగానే ఆ పాస్టర్ గారు అంటే చాలా ఇష్టం అనమాట. ఆయన దగ్గరికి వెళ్తాను, చూపిస్తాను అనేది. మనం ఎవరికి ఏది చెప్పాలి? ఎవరికైనా, చిన్నపిల్లలైనా ఏమండి, మీ ప్రోగ్రెస్ కార్డులో మంచి మార్కులు వస్తే ఎవరికి ఫస్ట్ చెప్పాలి? ఎవరికి? తేజ, ఎవరికి? దేవునికి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, తండ్రి మీకు వందనాలు, మంచి మార్కులు ఇచ్చారు, ఇది నా వల్ల కాదు, మీరు ఇచ్చారు. అవునా కదా? ఆ తర్వాత తల్లిదండ్రులకి చూపించుకోవాలి. కాబట్టి చిన్నప్పుడే మనం ఉత్తమమైనవి నేర్పించుకోవాలి పిల్లలకి. మన జీవించినటువంటి జీవితం చాలా స్వల్పమైందంట, అల్పమైందంట. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది అంటాడు. అడవి పువ్వు పూయినట్లు వాడు పూస్తాడు, గాలి వీచుగా అది ఎగిరిపోద్ది అనమాట. దాని చోటు మళ్ళీ దానికి రాదు. మనిషి కూడా అంతేనంటండి, చాలా స్వల్పమైనటువంటి వాళ్ళం.
మనం అల్పమైన వాళ్ళం, స్వల్పమైన వాళ్ళం. కానీ మనలో ఉన్నటువంటి ఈ యొక్క మహిమైశ్వర్యం మన ఆత్మ. ఆ ఆత్మ ఏంటండి? మనలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. యెహోవా నీవే నా భాగం అని నేను అనుకునుచున్నాను అంటాడు. ఏమండి? యెహోవా నీవే నా భాగం అంటే ఏంటి? ఆయనలో ఉన్న జీవాత్మ మనలో ఊదినప్పుడు మనలోకి జీవాత్మ వచ్చింది. బ్రతికి ఉన్నది ఎవరండి ఇప్పుడు? మనలో ఉన్న ఆత్మే. ఈ ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శరీరం ఏమీ చేయలేదు. కాబట్టి మనం లోపల మరి దేవునికి మనం ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడుకునే అనుభవం కావాలి. దేవుడే మన ప్రాణప్రియుడు. మనం మంచి చేస్తే చాలా సంతోషపడతాడు ఆయన. ఏమండి? నీవు సత్యాన్ని గురించి మాట్లాడితే, యథార్థంగా మాట్లాడితే నా హృదయం కూడా ఏమవుతుంది? సంతోషపడద్ది అంటాడు దేవుడు. మన సత్యాన్ని గురించి మాట్లాడితేనంట. అంతేగాని దేవుడిని ప్రక్కకు తోసేసి, దేవుడు మాట్లాడతాడు, హెచ్చరిస్తూనే ఉంటాడు తప్పిపోయే పరిస్థితుల్లో కూడా. మనం ఏం చేయాలి? దేవుని మాటను త్రోసేసేవాళ్ళుగా ఉండకూడదు. కాబట్టి మనం చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి పిల్లల్ని కూడా దేవుని యందు మరి పెంచుకోగలిగితే వాళ్ళు ఎంతో మంచి ప్రయోజకులు అవుతారు. చూడండి, లేవియాకాండం 19వ అధ్యాయం ఒకసారి మొదటి నుంచి చదువుదాం. జస్ట్ 19వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజంతో ఇట్లు చెప్పు. ఎలా ఉండాలంటండి? మనం పరిశుద్ధులుగా ఉండాలంట. దేవుని స్తోత్రం చెప్దాం. పరిశుద్ధత అంటే దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం చేస్తే మనం పరిశుద్ధులుగా ఉంటాం. మరి అపవిత్రమైన దేన్ని కూడా మనం ముట్టకుండా ఉండాలన్నమాట. మీరు పరిశుద్ధులై ఉండవలెను. దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు అంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. మనం చిన్ని పాపం మన దగ్గర ఉంటే ఆయన మన దగ్గరికి రాలేడంటండి. అందుకోసం ఏం చేయకూడదు? మనం చిన్నగా ఆలోచనలో కూడా చిన్న పాపం రాకూడదు. అర్థమవుతుందండి? వాక్యం ఎవరికి చెప్తుంది? నాతోనే మాట్లాడుతుంది అనుకోవాలి. అవునా? చిన్న కోపాలు, ద్వేషాలు, మరి రకరకాలు మరి ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అవి కూడా పాపమే. అర్థమవుతుందండి? కాబట్టి మరి మీరు ఏం చేయాలంట? నేను మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండవలెను. మీలో ప్రతి వాడు ఏం చేయాలంట? తల్లిదండ్రులకి భయపడుతున్నారా? తల్లిదండ్రులకి భయపడుతున్నారండి? చిన్న పిల్లలు అయితే భయపడతారు, మరి పెద్దోళ్ళు అయితే భయపడతారా? వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, మనం భయపడతామా చెప్పండి? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళకి భయపడాలంటండి. మన అమ్మ మన నాన్న అన్నప్పుడు మనం ఏం చేయాలంట? గౌరవించాలి, వాళ్ళకి భయపడాలి. తప్పకుండా వాళ్ళ మాటను మనం ఏం చేయాలి? గౌరవించాలంట, భయపడవలెను. ఏం చేయాలంటండి? విశ్రాంతి దినాల్లో ఆచరించాలా వద్దా? పరిశుద్ధంగా ఉండాలి, తల్లికి తండ్రికి భయపడాలి. ఆ తర్వాత ఏంటంట? విశ్రాంతి దినములను ఆచరింపవలెను. ప్రీతా జడ్సన్ గారు మరి ఈ విశ్రాంతి దినములో మనం మరి దేవుడు మనల్ని ఆశీర్వదించునుగా కానీ మాట్లాడుతున్నారు. తీరా చూస్తే అప్పుడు ఆవిడ మరి సాటర్డే ప్రార్థనలు పెడతా ఉంటారు. ఆవిడ స్త్రీల కూడికగా పెడతా ఉంటారు. కాబట్టి విశ్రాంతి దినాలు వేయండి. ఏవి? శనివారమేనా? డౌట్ ఏమైనా ఉందా? విశ్రాంతి దినం అంటే ఏది? దేవుడు చెప్పిన మాట ఏంటంట? విశ్రాంతి దినములను అంటే అర్థం ఏంటి అంటే, విశ్రాంతి దినము అంటే శనివారం అని అర్థం. విశ్రాంతి దినములు అంటే పండుగ దినాలు ఉన్నాయి. ఇవి మీకు విశ్రాంతి దినము అని పర్ణశాల పండుగ, పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, ఇవన్నీ విశ్రాంతి దినాలు అంటాడు ఆయన. నియామక కాలములు అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? విశ్రాంతి దినములను ఆచరించాలి. అంటే ఏంటి? చక్కగా తలస్నానం చేసి తెల్లారేసరికి తలస్నానం చేసేసుకొని టిఫిన్ దొరికితే తినడం, లేకపోతే ఏం చేయాలి? మనం చకచక పని చేసుకొని పరిగెత్తుకు రావడమే. అవునా కదా? కాబట్టి మనం ఏం చేయాలి? విశ్రాంతి దినాలను ఆచరించాలి. ఏంటంట? వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. వ్యర్థమైన దేవతలు అంటే ఏంటండి?
వాళ్ళు దేవుళ్ళు కాదు. ఏమండి, ప్రయోజనం ఉండదు. మరి ప్రయోజనం లేని దానికి ఏమండి చిన్న పిల్లల కాడ నుంచి నేర్పించుకోవాలి. చాలా జాగ్రత్త. నేను ఇదే చెప్తాను. చాలా భయంకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. పిల్లల్నే మార్చేసేటువంటి పద్ధతులు వచ్చినాయి. ఏమండి, కాబట్టి వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. తిరగకూడదు అంటే, ఒరే మా ఇంటికి వస్తావా, ఫంక్షన్ ఉంది వస్తావా అంటారు చిన్నపిల్లల్ని. మా అమ్మకి మా నాన్నకి తెలియకుండా వస్తాను, మా మమ్మీ డాడీ తెలియకుండా వస్తాను అనకూడదు. మనలో ఎవరున్నారు? యేసయ్య ఉంటారు కదా. అందుకోసం ఏం చేయాలి? యేసయ్య ఏది చెప్తే అదే చేయాలి. కాబట్టి వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మరి కొంతమంది ఏంటంటండి, చిన్న చిన్ని అయితే మంచివి కావని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, వెండి బంగారంతో చేయించుకుంటారంట విగ్రహాలు. అంటే మేము గొప్ప అన్నట్టు. దేవుడు ఏమంటున్నాడు? పోత పోసినటువంటి విగ్రహాలు కూడా మీరు చేసుకోకూడదు. చేసుకోవడం అంటే ఏంటి? ఏమండి, వాటికి నమస్కరించడం. చేసుకోవడం అంటే ఏమండి, చేసుకోవడం అంటే ఏంటి? పెళ్లి చేసుకుంటున్నా అలాంటిదే. అది కూడా అర్థమవుతుందండి. అది పెద్ద మీనింగ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఏమండి, ఈ వస్తువుని తీసుకుంటారా అంటాం, చేసుకుంటారా అంటారా? ఏమండి, విగ్రహాలను ఏం చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలి. విగ్రహం అనేటువంటిది మరి వ్యర్థమైనది అని దేవుడి వాక్యం ఉంది. యేసు ప్రభు తప్ప ఇంకెవరైనా సరే వ్యర్థ దేవతలు అని దేవుడే చెప్తున్నారు. నేను మీ దేవుడనైన యెహోవాను. మనం సమాధాన బలి అర్పించినప్పుడు, అంటే ప్రార్థన చేస్తాం అనుకోండి. ఏమండి, పాపం చేసి వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన అంగీకరింపబడద్దా? సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా ఒక భోజనం పెట్టారనుకోండి, ఒక టీ ఇచ్చారనుకోండి, ఏదైనప్పటికీ కూడా ఏంటి, వాడు త్రాగాల టీ ఇస్తే అంతేనా? మనం బలి అర్పించామనుకోండి, అంటే ప్రార్థన చేసామనుకోండి, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలా వద్దా? ప్రార్థన చేసుకోమంటే ప్రభువా మీకు వందనాలు నాయనా అది ఇది అనేసి ఏదో చెప్పేసి ముగిస్తే ఆ ప్రార్థన ఎక్కడ ఉంటుందండి? నీకే తెలియదు ఆ ప్రార్థన. నేను దేవుణ్ణి అడిగాను కాబట్టి నేను పొందుకుంటానన్న నమ్మకం నీకు ఉండాలి. నేను అడుగుతున్నాను దేవుణ్ణి కరెక్ట్గా, నన్ను చూస్తున్నాడు, నాలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి ఆయన? యేసుప్రభు ఎక్కడున్నారు చెప్పండి? ఆకాశంలో ఉన్నారా? నాలోనే ఉన్నారు అనాలి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతున్నావు, పవిత్రంగా ఉండగలుగుతున్నావు. నువ్వు ఎంత కోపం వచ్చినా ఎంత నష్టం వచ్చినా నువ్వు ఏమండి ప్రతి విషయంలో మరి తట్టుకోగలుగుతున్నావు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఆత్మ నీలో ఉండబట్టి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటండి, చదువమ్మా. బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లు, ప్రార్థన చేసినా కానీ అది ఎలా ఉండాలంట? అంగీకరింపబడాలి. ఏ ప్రార్థన చేసినా దేవునికి ఇష్టంగా ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్టు చేసేసి వచ్చి భక్తిహీనులేంత ఆయనకి ఇష్టం లేదంటండి. వాళ్ళు చెడిపోయిన వారు, చెడ్డ పనులు చేసి వచ్చి ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆ ప్రార్థన వెళ్తుందా దేవుని సన్నిధికి? వెళ్ళదు. చాలా జాగ్రత్త. మరి మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. వాళ్ళు పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తారంటండి. చిన్నపిల్లలైనా సరే దేవుడు వాళ్ళ మీదే మనసు పెట్టుకుంటాడు. అవునా కదా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతటి వారమని కాదు, ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? అలా చూస్తూ ఉంటారు. చాలండి. తర్వాత కీర్తనలు 24 ఫస్ట్ నుంచి చదవండి ఒకసారి. చూడండి, భూమి దాని సంపూర్ణత. భూమి అంటే ఈ భూమి దాని సంపూర్ణత మొత్తం అన్నీ కూడా, లోకము దాని నివాసులు ఎవరి వారంట? దేవునికి చెందినవి అంటండి. ఏంటంటండి, ఆయన సముద్రం మీద ఏం చేశాడంటండి? ఎక్కడ పునాది ఎక్కడేస్తారండి? నీళ్ళ మీద పునాది వేస్తారు ఎవరైనా? ఏమండి, నీళ్ళలో కట్టగలరు ఎవరైనా సరే. కానీ భూమి ఎక్కడ కట్టబడిందంట? ఏమండి, జలముల మీదనంటండి, సముద్రం మీద ఆయన దానికి
ఆయన ఆయన ఆ దేవుని యొక్క వెరైటీసే వేరండి. ఎవడో చేయలేడు అలాగా. మనిషి నుంచొని నిలబడి నీళ్ళ మీద నిలబడితే ఏమండి నీవే అయితే నేను కూడా నడిచేలా చేయమని పేతురు గారు అంటాడు. అల్ప విశ్వాసి కాక సందేహపడకుండా రా అంటాడు ఆయన. అవునా కదా? కాబట్టి ఏంటంటే నీళ్ళ మీద నడవడం అనేటువంటిది ఒక సవాలు. ఏమండి నీళ్ళ మీద నడవగలరా మనుషులు? ఏమండి చాలామంది మునీశ్వర్లు సవాల్ చేసి మేము నడుస్తామని చూపించి అందరూ కూడా వాళ్ళు చేసిన కార్యాలను బట్టి నిజంగా నడిచేస్తాడని చూస్తే మునిగిపోయారంటాడు. ఏమైంది? మునిగిపోయారంట. అర్థమవుతుందా? దేవుడు ఏం చేశాడంట? ఈ భూమిని పునాది వేశాడంట. ఎక్కడ వేశాడంట? సముద్రం మీద. దేవుని స్తోత్రం చెప్దాం. మొత్తం నీళ్ళ మీదే ఉంటుందంటండి భూమి. ఏమండి నాకు చిన్నప్పుడు అనిపించేది, ఏమండి మనం తిరగబడట్లేదేంటి, ఏమండి నీళ్ళ మీద ఉంటే ఈ బాల్ లాగా. మరి పాస్టర్ గారు వాళ్ళ మనవరాలు ఉండేదనమాట అండి. మేము రోజు ఆ బాల్ ఆడుకోవడానికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇంత బాల్ ఉండేది, దాంట్లో సగం వరకు నీళ్ళు ఉంటాయి, దాంట్లో 2 బాతులు ఉంటాయి అన్నమాట. ఆ బాల్ ఇలా తోసారనుకోండి అది వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఈ బాతులు మాత్రం ఏం చేస్తాయి, చక్కగా అలాగే ఉంటాయి. నీళ్ళు అలాగే ఉంటాయి సగంగానే, నీళ్ళు తిరగబడవు. బాలు తిరుగుతూ ఉంటుంది కానీ నీళ్ళు అలాగే ఉంటాయి, బాతులు మాత్రం చక్కగా వెళుతూ ఉంటాయి. అర్థమవుతుందండి? మనం భూమి ఎంత తిరిగినప్పటికీ కూడా ఏంటంట మనం ఇలాగే ఉంటాం. దేవుని స్తోత్రం చెప్దాం. దేని మీద అంటండి? చిన్న వరదలు వస్తేనే అన్నీ కొట్టుకుపోతున్నాయి కదా. ప్రవాహ జలాలు అంటే ఎలా ఉంటాయి తెలుసా? పెద్ద సౌండ్తో ఉంటాయి. ఏమండి ప్రవాహ జలముల మీద దీనికి పునాది వేశాడు అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఏమండి అర్థమవుతుందండి? గొప్ప దేవుడు. ఆయన్ని నమ్ముచున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి అవి పరీక్షించి పరిశోధించి చూస్తేనే గ్రేట్ అనుకుంటాం. మరి చేసిన ఆయన ఏమండి దాన్ని ఆలోచన చేసింది, దానికి పునాదులు వేసింది ఎవరండి? భూమికి పునాదులు వేసింది ఎవరు? యేసు ప్రభువారే. దేవుని దగ్గర ప్రధాన శిల్పిగా ఉండి ఆయనే ప్రతిరోజు దేవదూతలందరూ పాటలు పాడితే ఈ భూమికి పునాది వేశాడంట. మీరు ఇల్లు కట్టేటప్పుడు ఎలా అయితే స్టార్ట్ చేసి పాటలు పాడి ప్రార్థన చేసి ఇల్లు కడతారో ఆయన కూడా దేవదూతలు పాటలు పాడారంటండి. అప్పుడు ఆయన భూమికి పునాది వేసి ఈ భూమిని సృష్టించారు. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం చెప్దాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? దేవునితో ఉండడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరైనా, దేవుడు మనలో ఉండాలన్నా మనం దేవునితో ఉండాలన్నా ఎవ్వరు ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళేది ఎవరండి? దేవుని సన్నిధిలో నిలవతగినటువంటి వాళ్ళు ఎవరు? ఏమండి మేము ప్రార్థనకు వస్తున్నామండి, ఏమండి అంటే ప్రతి వారం వస్తున్నామండి, ప్రార్థన ఎండింగ్ వరకు ఉంటామండి, జాగ్రత్తగా ఉంటామండి, స్టార్టింగ్లో వస్తామండి అంటే ఎవరండి వీళ్ళు? చదవాలి. ఏంటంటే వీళ్ళు ఎలా ఉంటారంట? ఏమండి దేవుడు మనలో ఉండాలన్నా, దేవునితో మనం ఉండాలన్నా అది ఎవరికి సాధ్యం అంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. ఇంతకుముందు చదివింది ఏంటి? వ్యర్థమైన దేవతలను చేసుకోవద్దు, వాటి తట్టు తిరగవద్దు అంటాడు. వ్యర్థమైన దాన్ని యందు మనస్సు పెట్టకూడదంటండి. ఇది పనికి రాదురా బాబు అంటే ఏం చేయాలి మనం? అది దేవునికి ఇష్టం లేదంటే దాన్ని వదిలిపెట్టేయాలి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. ఏమండి మనసులో ఉంచుకొని ప్రమాణం చేస్తారు. ఏమండి నువ్వు చూడని దానికోసం కప్పటంగా ప్రమాణం చేసావా? అబద్ధ సాక్ష్యాలు చెప్తాం. ఏమండి చెప్తూ ఉంటారు. అలా చేసేవాళ్ళలో దేవుడు ఉండడు. ఏమండి అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళలో దేవుడు ఉండడు. కపటంగా ప్రమాణం చేయడం, చేసిన పని ఒకటి కపటంగా ప్రమాణం చేయడం, దేవుడు సాక్షి అండి అని చెప్పారనుకోండి, ఏమవుద్దంట? వాళ్ళలో దేవుడు ఉండడు. ఏమండి ఏంటంటండి? నిర్దోషమైన చేతులు. ఏమండి నిర్దోషమైన చేతులు ఏంటంటండి? పాపము చేయుటకు నీతిమంతులు తమ చేతులు చాపకుండునట్లు. పాపం చేయడానికి నీతిమంతులు చేతులు చాపరంటండి. ఏం చేయాలన్నా చేత్తోనే కదండి. లంచం ఇవ్వాలన్నా చేత్తోనే, ఎవరికి ఏది చెప్పాలన్నా ఈ డబ్బులు చేత్తో ఇవ్వడం, అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేది దేంతో? చేత్తోనే. కాబట్టి మనం ఏంటంటండి వ్యర్థమైన దాన్ని కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైనటువంటి చేతులు. ఏమండి
యేసుప్రభుని అప్పగించి వాళ్ళందరూ సిలువ వేయండి అని చెప్తే యేసుప్రభుని అప్పగించి పిలాతు వెళ్ళి నీళ్ళు తీసుకురమ్మని చేతులు కడుక్కుంటాడు. ఏమండి, నిర్దోషమైన చేతులు అయిపోతాయా నీళ్ళతో కడిగితే? ఏమండి, నిరపరాధి రక్తాన్ని అప్పగించేసి ఏమండి చేతులు కడుక్కుంటే అయిపోద్దా? అవదండి. చాలా జాగ్రత్త. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. ఏమండి, దేవుడు నీలో నివసించాలి అంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దు, కపటంగా ప్రమాణం చేయకూడదు. ఏమండి, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. ఆ తర్వాత వాడు యెహోవా వల్ల ఆశీర్వాదం వస్తుందండి. దేవుని స్తోత్రం చెప్దాం. నాకు ఆశీర్వాదం కావాలండి, నాకు ఆశీర్వాదం కావాలి అంటే దేవుడు మనలో లేకుండా, మనం దేవునికి ఇష్టంగా లేకుండా ఉంటే ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? రావండి. కాబట్టి మనలో ఏదైనా పొరపాట్లోని ఆ తప్పులోని మనం అన్నీ సరిచేసుకొని, ప్రభువా మీరు నాకు కావాలి, ఆయన ఉండాలంటే ఏం చేయాలి? ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిలువ తగిన వాడు ఎవడు అంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండాలి. ప్రభువా నన్ను ఆశీర్వదించు అనే ముందు వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నానా, ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నానా అనేటువంటిది ఒక్కసారి మనం చూసుకోవాలి. కపటంగా ప్రమాణాలు చేయకూడదు. నిర్దోషమైన చేతులు, ఎవరికి హాని కలిగించేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. శుద్ధమైన హృదయం అంటే పరిశుభ్రంగా, ఏమండి, పరిశుద్ధమైనటువంటి హృదయం. శుద్ధమైన హృదయం అంటే తెల్లని హృదయం, అంటే మచ్చలేనటువంటి హృదయంగా ఉంటే మన హృదయంలో ఆయన ఏం చేస్తారు? వస్తారు. ఆయన వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడంట. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందును. ఆయన ఆశ్రయించేవాడు కానీ దేవుని సన్నిధిని వెదకివారు కూడా అట్టివారిగా ఉంటారంట. మనం అలా ఉండగలుగుతున్నామా? ఏమండి, దేవుని నమ్ముకున్నామండి అని చెప్తున్నామండి. ఏమండి, నీ మాటలో తేడా ఉందా? ఏమండి, మారు మనసు ఉందా? యేసుప్రభు ప్రకటించింది ఏంటి? మారు మనసు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అంటే ఏమండి పరలోక రాజ్యమే అని కాదు. యేసుప్రభు మనలో ఉండాలంటే కూడా మనం ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఒకసారి అలాగే ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6:19 నుంచి చదువుదాండి. దేవుడు చెప్పినటువంటి ప్రకారం దేవుడు ఏమంటాడు? ఐగుప్తు దేశంలోంచి నేను తీసుకొచ్చి కనాను దేశానికి, ఏమండి, దేశాలన్నిటికీ ఆభరణమైనటువంటి ఆ యొక్క దేశానికి నేను తీసుకొని వచ్చినప్పుడు నీ పితరులతో ప్రమాణం చేసినటువంటి ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా దృష్టికి ఏంటంటండి? దేవుని దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది మైనదియు చేయవలెను. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని దృష్టికి యథార్థమైంది, ఉత్తమమైంది ఎవరైతే చేస్తారో ఏమవుతారంటండి? దేవుని దృష్టికి యథార్థమైంది, ఉత్తమమైంది చేస్తే దేవుడు మనతో ఉంటారు. అర్థమవుతుందండి? యథార్థమైంది, ఉత్తమమైంది అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా. ఏమండి, దేవుడు మనలో ఉండాలంటే మన చేతులు పరిశుద్ధంగా ఉండాలి, మన మనసు పరిశుద్ధంగా ఉండాలి. మరి మనం ప్రమాణం చేసినప్పటికీ కూడా అది కూడా దేవుని తోడని ప్రమాణం చేసుకోవాలి. అబద్ధ సాక్ష్యాలు చెప్పుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే ఒకసారి చూద్దాం ఇంకొంచెం. మరి కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం, నా ఆత్మను, దేవుని స్తోత్రం చెప్దామండి, నా ఆత్మను అందరూ దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. సత్యదేవా, మన ఆత్మ ఆయనకి అప్పగించినప్పుడు ఆయన ఏం చేస్తాడండి? ఈ ఆత్మ నశించిపోకుండా కాపాడతాడు. అవునా కదా? మనం అసలు దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం మనం ఎదిగి ఫలించాలని, దేవుని కోసం నిలబడాలని, దేవుని చేతిలో వాడబడాలని,
మనం అనేకులకు ఆదర్శంగా మరి మార్గదర్శకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటే ఏమండి మన ఇష్టానుసారంగా ఉంటే ఏమవుద్ది? మధ్యలోనే వెళ్ళిపోవలసిన పరిస్థితి. చిన్నపిల్లలు కూడా ఏమండి సైతాన్ ఏమనిపిస్తుంది? సాతాను యొక్క ప్రాణి ఏంటంట? ఏమనిపిస్తే నువ్వెందుకు బ్రతకడం చిన్న మాట, ఒరే ఈ పని చేసావేంట్రా అని తండ్రి అంటే, ఒరే నీకు అస్సలు ఇష్టం లేదురా, మీ నాన్నకి అస్సలు ఇష్టం లేదు నువ్వంటే, చచ్చిపోరా అంటది. ఎవరు? ఎప్పుడు చూసినప్పటికి కూడా సాతాను యొక్క ప్లాన్స్ ఏంటంట? చనిపో ప్రతి విషయంలో చనిపో అని చెప్పిన మాట ఎవరిది? నేను చావను, నేను బ్రతికి దేవుని కార్యాలు వివరిస్తాను అనే మాట ఎవరిది? దేవుడిది. ఏది జరిగినప్పటికీ కూడా ఇదొక లెక్క, అంతకంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, డబల్ ఆశీర్వాదం ఇస్తాడు అని చెప్పాలి మనం సాతానుతో. అర్థమవుతుందండి? మన ఆత్మని ఎవరికి ఇచ్చేయాలంట? మరి చిన్నపిల్లలు కూడా ఏం చేయాలి? దేవా నా ఆత్మను మీ చేతిలో పెడుతున్నాను, నన్ను విమోచించువాడవు నీవే, నీవు సత్య దేవుడవు. చాలా జాగ్రత్త. ఇప్పుడు నిన్న ఫోటో పెట్టారు వీళ్ళు, ప్రశాంత్ క్లాస్మేట్ అంటండి, ఎంతో చక్కగా అందంగా ఉన్నాడు. ఉసూరు అనిపించింది ప్రాణం. అందగాడు పాపం, ఎంత కష్టపడి అంత పెద్ద చదువులు చదువుకొని, ఏమండి అవునా కదా, చనిపోవడానికా? ఏమండి చక్కగా ఉన్నాడు పిల్లోడు, మరి ఎంతో బాధ. ఏమండి ఎంత బాధ ఉంటేనో సాతాను ప్రేరేపిస్తేనో, అవునా కదా? కాబట్టి మన ఆత్మను ఏం చేసుకోవాలి? మనం ముందుగానే చిన్న పిల్లలతో సహా ఎప్పుడు కూడా మేము ఆశీర్వదింపబడాలి, మేము దీవించబడాలి ప్రభువా, మరి నీ సన్నిధిలో వర్ధిల్లాలని దేవునితో చెప్పుకోవాలి. మీరు ఏం చేయాలి? నా ఆత్మను మీకు అప్పగిస్తున్నాను, మీరు సత్యదేవుడవు. సత్యదేవుడు అంటే ఏంటండి? నమ్మక ద్రోహం చేసేవాడు కాదు ఆయన మాటలు సత్యమైనవి. ఏమండి అర్థమవుతుందండి? నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అంటే సాతాను ఎత్తుకుపోలేడు. మంద కాదు ఈ జీవితం, ఏమండి అవునా కదా? మనం ఏం చేయాల్సింది తల్లి? దేవునికి అప్పగించాలి. నేను కాదు ప్రభువా, ఇది నా జీవితం కాదు, నీ జీవితమే, మీరు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థన చేసుకోవాలి. దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాను, యెహోవాను నమ్ముకుని ఉన్నాను. జాగ్రత్త, దేవుణ్ణి అనుసరించే వాళ్ళే కావాలి నీ ఫ్రెండ్స్. ఏమండి ఎవరు కావాలి? మన తప్పేంటండి అనేసి అంటారు. తీరా చూస్తే ఏమండి వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, వెళ్ళాలా వద్దా? ఫ్రెండ్ అంటే చనిపోయాడంటే వెళ్ళాలి, తప్పదు. వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు తిరుపతిలో, నువ్వు రాకపోతే కుదరదురా అంటాడు. ఇప్పుడు ప్రాణ స్నేహితుడిగా ఉంటాడు. అయినప్పటికీ కూడా ఒక విషయం ఏంటి అంటే వాళ్ళకి సువార్త ప్రకటించుకోవాలి. ఏమండి మరి పాలకొల చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి మరి చిట్టి అని ఉంటుందండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ సువార్త ప్రకటించింది. వాళ్ళందరూ కూడా మరి కుటుంబాల్లో మరి బాగా పూజలే అందరూ, కానీ తన ఫ్రెండ్స్ మాత్రం మరి అస్సలు టీవీ పెట్టుకుంటూ కూడా చూసేవాళ్ళు కాదంట. నువ్వు ఈ టీవీ ఇది కూడా చూడకూడదా, సీరియల్ కూడా చూడకూడదా, ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే అని తల్లిదండ్రులు తిట్టేవారంట. ఏమండి అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? యేసు ప్రభు కోసం చెప్పాలి. మనం చనిపోతే ఎంతో భయంకరమైన నరకం ఉంది, ఆ నరక శిక్ష నుంచి తప్పించడం కోసం యేసు ప్రభు వారు మన కోసం దిగి వచ్చారు. ఆయన మనలో ఉండటానికి ఇష్టపడుతున్నారు, మనకి ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆయన అడిగితే జ్ఞానం ఇస్తాడని చిన్నపిల్లలు చక్క సువార్తను ప్రకటించాలా వద్దా? ఏమండి కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన ఆత్మను ఆయనకి అప్పగించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆయన్నే నమ్ముకోవాలి. వ్యర్థమైన దేవతలను అనుసరించేటువంటి వాళ్ళు నాకు అసహ్యులు అంటాడు. బాబోయ్, మనం దరిదాపుల్లోకి అంటే మనుషులు ద్వేషించడం కాదండి, ఏమంటే మనుషులను ద్వేషించడం కాదు, వాళ్ళని ప్రేమించవచ్చు కాదంట్లా, కానీ వాళ్ళ పనుల్లో మనం పాలుభాగస్తులుగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. చాలా జాగ్రత్తగా మనం మరి జీవించాలి. అలాగే 31:7 కూడా, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించదను. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ఏంటంటండి, నీవు నా బాధలను దృష్టించి ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్దాం. నీవు పడే ప్రతి బాధ కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూడట్లేదు అనుకోవద్దు. మనం ఏం చేయాలి? ప్రతి విషయం అమ్మతో నాన్నతో వాళ్ళు ఇచ్చేస్తారని చెప్పి అన్నీ చెప్పుకొస్తూ ఉంటారు. కొంచెం ధనవంతులు కనబడితే ఫ్రెండ్స్ అందరితో చెప్తూ ఉంటారు. కానీ ఎవరు చూశారంట బాధ? దేవుడు చూస్తాడు. ప్రభువా ఈ పరిస్థితి ఉంది, ఈ జీవితం నాది కాదు, ఈ బాధ్యత నాది కాదు, మీకు అప్పగిస్తున్నాను. ఏమండి ఇదంతా ఎవరికి అప్పగిస్తున్నా?
నీకు అప్పగిస్తున్నా. నా కుటుంబానికి నీవే పోషకుడు నాయన, నా కుటుంబాన్ని నీవే నడిపించు నాయన. నా బాధలన్నీ కూడా నువ్వేం చేస్తున్నావు? దృష్టిస్తున్నావు. ఏమండి, దేవుని కోసం కనిపెట్టుకొని దేవునికి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషిస్తాను. నా ప్రాణ బాధలు, ప్రాణానికి శత్రువులు ఉంటారు. ఎప్పటికప్పుడు మరీ సింహంలాగా చూస్తూ ఉంటాడు సాతానుగాడు. ఏమండి, నిన్ను తీసేయాలని చూస్తూ ఉంటాడు. కానీ దేవునికి అప్పచెప్తే ఏం చేస్తారు? ఆయన ఎప్పుడు తప్పిస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి కలిగి జీవించాలి, దేవుని గణపరచాలి. అపవిత్రమైన దేన్ని ముట్టకూడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. మరి ఒక్క మాటతో ఆయన మనలో సైలెంట్ అయిపోతారు. ఇష్టం ఉండదు ఆయనకి నచ్చినటువంటి మాట మనం మాట్లాడితే ఏమండి ఆయన ఇష్టపడలేరు. కాబట్టి ఆయనకి ఇష్టం లేని మాట ఒక్కటి కూడా మనం మాట్లాడకూడదు అనమాట అండి. అలాగే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 7వ వచనములో మరి భక్తుడు దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. ఏమండి, మనకి ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, దేనికోసం ప్రార్థన చేయాలో తెలియదు. ఏమండి, కానీ భక్తులు చేసినటువంటి ప్రార్థనలు, యేసు ప్రభువు నడిచిన విధానాలు, ఇవన్నీ చూసుకుంటే ఏమవుద్దండి? ఏమండి, పెద్దలు చెప్పినవి అన్నీ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది వంట చేయడం. మనంతటా మనమే అండి అన్నీ తెచ్చుకొని చేయగలమండి? అందులో ఏమేయాలో ఎవరికి తెలుసు? ఏమండి, ఒక కొత్త వెరైటీ వంట మీకు చేయమని చెప్తే చేస్తారా మీరు? కాబట్టి నేర్చుకుంటే బాగుంటుంది కదా. యూట్యూబ్ చూసి చేస్తారంట. ఏమండి, కాబట్టి మరి చాలా జాగ్రత్త. భక్తి విషయంలో కూడా మరి భక్తిగా నడిచిన వాళ్ళని ఏం చేయాలంట? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపాన్ని వదిలిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన పందెములో ఓపికతో పరిగెత్తాలి అంటాడు. అంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు మన కోసం. ఏమండి, జయించు అంటాడు. ఏమండి, విషయంలో కూడా కుంటి పడకూడదు అంట మనం. ఏమండి, దేవుని పనులు చేయడానికి ఏం చేయకూడదు? మనం ముందుకు నడవాలన్నమాట. దేవా, ఈ భక్తుడు చేస్తే ప్రార్థన ఎంత చక్కటి ప్రార్థన. దేవా, నీతో 2 మనవలు చేస్తున్నాం. మనం ఏం ప్రార్థన చేస్తున్నామండి? మీరు ఏం ప్రార్థన చేశారు అంటే ఏం చెప్తారు? ఏమోనండి, అయ్యో నాకే అర్థం కాదండి అంటారు. ఏమండి, కానీ ప్రభువా నీతో 2 మనవులు నేను చేస్తున్నా. దావీదు కూడా దేవుని సన్నిధిలో ఒక వరం అడిగాను అంటాడు. ఏమండి, భక్తులు చేసిన ప్రార్థనలు చాలా మనకి ఆదర్శంగా ఉంటాయి అన్నమాట. అవి తప్పకుండా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. మరి ఇక్కడ చూడండి, నేను చనిపోకముందు వాటిని అనుగ్రహింపము. ఈ లోకంలో జీవించినప్పుడు, చనిపోయిన తర్వాత కాదు సుమా, పరలోక రాజ్యం వచ్చేస్తాను అప్పుడు. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రం నాకు కావాల్సిన ఏంటి అంటే, మరి చూడండి ఇక్కడ ఏంటంటండి? ప్రభువా, వ్యర్థమైనవి నాకు ఇష్టం అవ్వకూడదు, వ్యర్థమైన వాటిని, అబద్ధమైన వాటిని నాకు దూరం పెట్టండి ప్రభువా. ఏం చేయాలంటండి? దేవుణ్ణి అడిగితే ఏం చేస్తారు ఆయన? ఆ ఇష్టం లేకుండా చేస్తాడు ఆయన. మన సొంత శక్తి కాదండి. అందుకే దేవుణ్ణి అడగకుండా ఉండబట్టే అబద్ధ ప్రవక్తలుగా మారిపోతారు. దేవుడు చెప్పింది ఒకటే అయితే వీళ్ళు స్వలాభ అపేక్షతో మనుషులందరినీ దారి తప్పించేవారిగా, యూదా పత్రికలో రాసినట్టు బిలాములు, ఆఖానులు, ఎంతోమంది వాళ్ళ శరీర కోరికల నుంచే విడిపించబడలేక ఒక ప్రక్కన సేవ చేస్తూ ఉంటారు. ఒకసారి చదువున్నాను అక్కడ ఏంటంటండి, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు, వ్యర్థమైన దానిని మరి అబద్ధములను నాకు దూరంగా ఉంచు. ఏంటండి, వ్యర్థమైనవి వద్దు, అబద్ధాలు వద్దు, అవన్నీ సాతానికి సంబంధించినవి. తర్వాత పేదరికమునైనను ఐశ్వర్యం కూడా వద్దు నాకు. మనకి ఏమంటామండి? మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది మనకు చెప్పండి? ఏమండి, భూలోకం అంతా బంగారం చేసి నీ చేతిలో పెడతాంటే అబ్బా, ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటారండి? అది కూడా ఎక్కువైపోతే పనికిరాదు. ఆశకి మితి ఉండాలి కదా. అవునా కదా? గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అన్నం తినగలరండి. చక్కగా అంత పెట్టి అన్నీ రకరకాలు వేస్తే చక్కగా తినేయచ్చు. అంతేగాని ఈ గిన్నెంతా మీదే తీసుకోండి అన్నాం అనుకోండి, ఆ గిన్నెంతా ఏంటి తినగలరా? ఎవరికి పెట్టకుండా మీరే తినగలరా?
అంటాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయవద్దు. ఏంటంటండి? పేదరికం ఉంటే ఏంటంటండి? ఆకలేస్తూ ఉంటే, ఏమండి, నాకు నీరసంగా ఉన్నప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు దేవునితో అన్నాను నేను, అరే ప్రభువా, ఏమండి, ఈ రోగం ఉంటే ఎలాగా? ఒక పక్కన బాధ ఉందనుకోండి, మనకు తలనొప్పి ఉందనుకోండి, ఇంకొకటి ప్రార్థన చేయాలంటే ఎలా? నాకు కొంచెం మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా, అందరి కోసం ప్రార్థన చేయడానికి. ఏమండి, అంతేనా? పేదరికమే ఉందనుకోండి, చాలా కష్టం. ఏమండి, ఒక 2 జతల బట్టలు కూడా సరిగా లేవనుకోండి, కష్టమా కదా ఎటైనా వెళ్ళాలంటే? అవునా కదా? మరి ఛార్జీ కూడా లేకుండా ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలి, ఛార్జీ కూడా లేకుండా, చుట్టాలు మీ ఇంటికి వస్తామండి ఒకసారి అన్నారనుకోండి, పేదరికంలో ఎలా ఉంటుందండి? పిల్లల ఫీజులు వచ్చినాయి అనుకోండి, ఎలా ఉంటుందండి? ఏమండి, కరెంటు బిల్లు వస్తే ఎలా ఉంటుందండి? మోటార్ పోతే ఎలా ఉంటుందండి? ప్రతిదానికి ఏం కావాలి? డబ్బులు కావాలి. నాకు అస్సలు డబ్బు వద్దంటే కుదరదు. నాకు పేదరికం వద్దు అంటాడు. పేదరికం వద్దు అంటే సమృద్ధిగా ఉండాలి. కానీ మరీ ఎక్కువైపోతే ఏంటంటండి? మరీ ఎక్కువైపోతే చదవండి. ఎక్కువైతే ఏం చేస్తారో తెలుసా? ఏంటంటే ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనే. కడుపు నిండితే ఏంటంటండి? దేవుని స్తుతిస్తారా? అందుకే ఉపవాస ప్రార్థనలు పెడతారు. దేవుని సన్నిధిలో గడపడానికి ఏది బాగుంటుంది? ఉపవాసం బాగుంటుంది. పలావ్ తిన్నాక రండి కూర్చోండి అంటే, నువ్వు పలావ్ పెట్టాక కూర్చోబెట్టక అని చెప్తారు. అవునా? కాబట్టి ఇక్కడ ఏంటంటే కడుపు నిండిన వాడనై యెహోవా ఎవడని ఏంటంటండి? దేవుణ్ణే విసర్జిస్తారంట. కడుపు నిండిపోతే, ధనం ఎక్కువైపోతే. అందుకే ఏంటంట, 2 మనవలు నేను చేసుకుంటున్నా, వాటిని చనిపోకముందు నాకు అనుగ్రహించండి. పేదరికమునైను మరి ఏమండి, పేదరికం వద్దు, అబద్ధాలు వద్దు. ఆ తర్వాత మరి ఐశ్వర్యమైనను పేదరికమైన వ్యర్థమైనవి వ్యర్థమైనవి అబద్ధాలు నాకు దూరంగా ఉంచండి. పేదరికమైన వద్దు, ఐశ్వర్యమైన వద్దు. తగు మాత్రం అనుకుంటే ఏమండి, కాస్తంత పెట్టుకోవడానికి, ఏమండి, కొంచెం ఏదో ఏమండి మనం తిన్నాక నలుగురికి పెట్టుకోవడానికి సంతోషమే. కానీ కోట్ల రూపాయలు ఉంటే ప్రతి ఒక్కడు నీ మీద కన్నేస్తాడు. నిన్ను తిండి తిన్నెవరో, నిన్ను ఎప్పుడు చంపేద్దామని చూస్తూ ఉంటారు. అవునా కదా? కాబట్టి భక్తుడు చేసే ప్రార్థన ఇదనమాట అండి. బాగా ఆకలిస్తే కనుక ఆకలి ఏం చేస్తుంది? దొంగతనం చేయిస్తుంది అంటండి. బేదనై దొంగిలి నా దేవుడు ఉంటే నాకు ఇంత పరిస్థితి ఉంటుందా అంటానేమో. చాలమ్మా, అది ఎక్కడ వరకు. అలాగే ప్రసంగి 2:9 ఒకసారి. ప్రసంగి, సామెతల తర్వాత ప్రసంగి. నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటేను ఏంటంటండి, నేను ఘనుడనే. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? సొలొమోను. దావీదు లాంటి మహారాజు లేడు, కానీ దావీదు సమకూర్చిందంతా మరి సొలొమోను గారిదే కదా. ఏమండి, ఎంత ఉన్నతమైనటువంటి స్థితి. మందిరం అంతా కూడా తను చేయించిన విధానం నార్మల్ కాదండి. యెరూషలేములో వారందరికంటే, ముందున్న వారికంటే అందరికంటే కూడా ఘనుడై అభివృద్ధి నొంది తిని. ఏంటంటండి, చాలా జ్ఞానం, నార్మల్ జ్ఞానం కాదు. ఏమండి, అసలు దేవునితో ఎలా ఉండాలి, ఏమండి, పాపంలో పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, దరిద్రం రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, ఏమండి, ప్రతీదీ కూడా వ్రాసినవాడు, ఎంతో జ్ఞాని. ఈ శరీరం అంటండి ఏది కోరుకుంటే అది. ఆయన చేసిన పొరపాటు ఏంటి అంటే, ఏమండి, ఏది కోరుకుంటే అది చేశాడంట. నాకు కన్ను లేదన్నా అమ్మాయి కావాలి అనిపించింది అనుకోండి, వచ్చేయడమే. మరి తప్ప కాదు అది. ఏమండి, ఊరియా భార్యను తెచ్చుకుంటేనే దేవుడు మరి ఇష్టపడలేదు కదా. నా కన్నులు ఆశించిన దానిని ఏంటంటండి,
నా కళ్ళుకి గౌరవం ఇచ్చాను. ఏంటి, మహారాజు కళ్ళు కాబట్టి గౌరవించానని చెప్పి మీరు కోరుకున్నారు కాబట్టి నేను తీరుస్తాను. ఈ శరీర కోరికలను దేవుని వాక్యం ఏంటంటే చంపేమని చెప్తుంది. కానీ ఇక్కడ తీర్చాడంటండి ఈయన సొలొమోన్ గారు. ఏం చేశాడంట, నా కన్ను ఆశించిన వాటిలో దేనిని కూడా నేనేం చేయలేదు, ఆ అభ్యంతరం చెప్పలేదండి. ఏది కోరుకుంటే అది ఓకే, అది కావాలా నీకు, ఓకే అన్నాడు. నిర్బంధించలేదంటండి. ఏది కోరుకుంటే అది, ఏది తినాలనిపిస్తే అది. అంటే ఒక విషయం ఏంటి అంటే, ఇటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఏంటి అంటే, ఏమండి, ఇలాంటి జ్ఞానం మనం ఏది కోరుకుంటే అది తినాలి, ఏదైతే నేను ఏది ఆశపడ్డానో అది కావాలనుకునే వాళ్ళకి ఈ లోకం మాత్రమే పరిమితం అనుకుంటున్నారు. ఏమండి, ఈ లోకం మాత్రమే పరిమితం, మనకి ఒక కండిషన్ లేదు, ఒక కట్టడం లేవు, మనల్ని లెక్క అడిగేవాళ్ళు లేరు అన్న మనసు ఉంటేనే కదా ఈ టైప్లో. ఏమండి, కానీ లెక్క అడిగేవాడు ఉన్నాడు, ఒక కట్టడి ఇచ్చినవాడు ఉన్నాడు, మనం ఒక క్రమంలో జీవించాలని చెప్పినవాడు ఉన్నాడు. అంటే ఆయన ప్రకారం చేసను. కానీ తినేం చేశాడండి, కళ్ళు ఏది కోరుకుంటే అది, మనసు ఏది కోరుకుంటే అది, మొత్తం అన్నీ చేసేసాడు. అది భాగ్యం అండి. భాగ్యం అంటే ఏంటి, అది కాదు. నువ్వు ఏది కోరుకుంటే అది వచ్చేస్తే, మంచి డ్రెస్ కావాలి, రోజుకు ఒక డ్రెస్ కావాలి, గంటకు ఒక డ్రెస్ కావాలి, దానివల్ల సంతోషమా? ఏమండి, గంటకు డ్రెస్ వేసుకుంటే సంతోషమా? అది కాదు. రేపొద్దున చనిపోయిన తర్వాత బాగా మండవలసిన పరిస్థితి ఉంది అక్కడ. అది తప్పిందనుకోండి, ఏమండి, ఈ జీవితం వల్ల నా శరీరానికి, మన ఆత్మకి మేలు చేసిన వాళ్ళం అవుతాం మనం. ఏమండి, అది గుర్తుపెట్టుకోవాలి, అది భాగ్యం అనుకోవాలి. ఏమండి, ఇప్పుడు అనుకున్నాడు ఫస్ట్, అబ్బా ఈ కోరికలు తీరిపోయినాయి, నేను ఏది కోరుకుంటే అది జరిగిపోయినాయి, సూపర్ అన్నాడు. కానీ నిదానించి కనుగొంటే ఏంటంట, నిదానించి అంటే ఆలోచిస్తే దీనివల్ల ప్రయోజనం ఉందా, ఈ మనసుకి సంతోషం ఉందా, ఈ శరీరానికి సంతోషం ఉందా, మళ్ళీ పోద్దండి తిన్న రోజే. ఏమండి, మీరు ఈరోజు పలావ్ తింటారు, ఏమండి, మళ్ళీ వారం అయిన తర్వాత పలావ్ తింటావా అన్నారు అనుకోండి, ఏమంటామండి, మొన్న వారం తినేస్తాను అంటారా? ఏమండి, మొన్న వారం తినేస్తానండి పలావు. ఈ శరీరం ఏమంటుంది, ఇవాళ ఒక్కరోజు అయితే కడుపులో బాగోదేమో అన్న భయంతో ఉంటే రేపొద్దున మళ్ళీ కోరుకుంటుంది. ఏమండి, అంతగా కోరుకొని అన్నీ చేసిన తర్వాత నేను నిదానించి అన్నమాట చాలా విలువైందనమాట. ఏమండి, నిదానించి ఆలోచిస్తే గనక, నిదానించి కనుగొంటే గనక, ఏమండి, అప్పుడు నిదానంలో దేవుడు మాట్లాడతాడు. నువ్వు చేసింది కరెక్టేనా, ఇవన్నిటి వల్ల ఇది నష్టం. ఏమండి, ప్రతీది కూడా ఇది నా వాక్యానుసారం కాదు, ప్రతీది చెప్పినప్పుడు తను చెప్పిన మాట ఏంటంటండి, ఇప్పుడు నేను చేసిన అంతా ఏంటంట, ఇదే నాకు దొరికిన భాగ్యం అన్నాడు కదా. ఇంకొంచెం ముందు ఒక 2 రోజుల ముందు ఏమన్నాడు, ఇదే నాకు నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యం అన్నాడు. నిదానించి ఆలోచిస్తే ఏంటంటండి, ఇవన్నీ కూడా వ్యర్థమైనవిగాను. ఏంటంటండి, దేనికి ప్రయాసపడ్డాడు? ఒక గుప్పుడు గాలి పట్టుకోండి మీరందరూ. ఏమండి, ఒక గుప్పిడి గాలి పట్టుకోండి, దొరుకుద్దండి. ఇందులో ఏమి లేదు. మళ్ళీ మనం ఎంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా ఇలా అంటే ఏమీ ఉండదు. ఏమండి, లేకపోతే మరి ఎందుకు కష్టం అంటే, ఏదో జీవించడానికి మాత్రం దేవుడు పెట్టిన కాడికి చూసుకోవాలి అంతే. దేవుని పనులు ముందు చూసుకోవాలి, ఆ తర్వాత మనం ఏం చేయాలండి, మన పనుల్ని దేవుడు చేస్తారు, ఆయన కల్పిస్తారు, మనకు కావాల్సిన శక్తిని ఇస్తారు, మనకు కావాల్సిందంతా ఇస్తారు. నరుని కష్టం చేత ఆశీర్వాదాలు ఎక్కువ కావు. కాబట్టి జ్ఞాని అయినటువంటి సొలొమోను చేసిన పొరపాటు ఏంటంటే, తన వయసు అంతా కూడా మరి దేవుణ్ణి జ్ఞానాన్ని పొందకుండా బలం ఉన్నంతసేపు కూడా తను ఇష్టం వచ్చినట్టు తన జీవితాన్ని ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత ఏమండి, ఎక్కడో నొప్పి వచ్చి ఉంటుంది, బాధ వచ్చి ఉంటుంది, అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టి ఉంటాడు అయ్యగారు. ఏమండి, అప్పుడు ఏంటంట,
ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఏమండి ప్రయాసలా ఉంటుందండి. కూర్చుకునేటప్పుడు ఏమనిపిస్తుంది, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని కూర్చుకున్నారు. మోసేటప్పుడు ఎలా ఉంటుందండి, బరువైపోతాయి అవ్వ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనం. మరి వ్యర్థమైనవి కూర్చుకోవాలన్న మనసు అక్కర్లా, వ్యర్థమైన అక్కర్లా. ఏమండి 10 ఇల్లు ఉంటే 10 రకాల చాకరీలు చేయలేమండి. ఒక ఇల్లు ఉంటే ఏం చేస్తాం, చక్కగా హాయిగా దాన్ని చేసుకొని బాగుంటుంది. మరి వ్యర్థమైన కోరికలు కూడా మనకి మంచివి కావు. నిదానించి కనుగొంటే ఇదంతా వ్యర్థంగానే ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగానే ఉన్నాయంటండి. ఏంటండి, సూర్యుని క్రింద జరిగేటువంటి వాటిలో లాభకరమైనది ఏది లేదు. కానీ ప్రసంగి 5వ అధ్యాయంలో చెప్తాడు, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూసుకో. భక్తిహీనలు అర్పించినట్టుగా బలి అర్పించొద్దు. అది దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి వ్రాయబడినటువంటి మాటలు. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు. నువ్వు బలి అర్పిస్తే ఏమండి అది అంగీకరింపబడేటట్లు మరి అర్పించు అని చెప్తాడు. కాబట్టి మరి మానవ కోటికి విధి ఏంటి అంటే దేవుని ఆజ్ఞలు గైకొనడమే విధి అని చెప్తాడు. తర్వాత అప్పుడప్పుడు దేవునికి కాస్తంత చోటిచ్చేవాడు అనుకుంటాండి. అప్పుడు మాత్రమే దేవుని మాటలు, లాభకరమైనటువంటి మాటలు వచ్చినాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్త. వ్యర్థమైన ప్రయాసాలు, వ్యర్థమైనవి మానేసుకోవాలి. ఉత్తమమైనవి దేవుడు మనలో ఉండేవి అన్నీ చూసుకోవాలి. ఉత్తమమైనది ఏదో మనం చూడాలి ఒకసారి. అలాగే జకరియా గ్రంథం 10వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. జకరియా గ్రంథం 10వ అధ్యాయము 1 నుంచి. జకరియా గ్రంథం 10వ అధ్యాయము. కడవరి వానాకాలమున ఏంటంటండి, కడవరి అంటే ఇప్పుడు లాస్ట్ వర్షాలు అంటే ఈ అంత్యకాలములో ఏమండి నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాను అంటాడు ఆయన. ఈ కడవరి వానాకాలమున వర్షం దయచేయమని ప్రతి వాని చేనిలోని మొలుచున్నట్లు. ఇప్పుడు చూడండి, నిన్న వచ్చినాయండి. ఎలా వచ్చినాయండి, కడవరి వర్షాలు అంటారు వాటిని. వర్షాకాలం అయిపోయేటప్పుడు మంచి వర్షం కురుస్తుంది. దాని ద్వారా మెరుపులు, ఉరుములు వస్తాయంట. ఆ ఉరుములు, మెరుపులకి ఏంటంటండి, ప్రతి వాని చేనులోని పైరు ఏం చేస్తుందంట, మొలకలు వస్తాయంటండి, విత్తనాలు పగులుతాయంటండి, గుడ్లన్నీ పగులుతాయి అన్నమాట. చదివాను. మీరు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంట, వర్షాకాలంలో కడవరి వర్షాలు, వానాకాలంలో వర్షం దయచేయమంటే ఆయన నీకు ఎంత వర్షం కావాలితే అంత వర్షాన్ని దేవుడు ఏం చేస్తారు, కురిపిస్తారంట. గృహదేవతలు అంటే ఇంతకుముందు ఎవరిళ్ళలో వాళ్ళు ఏం పెట్టుకునేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా ఇంటింటికి పెడుతున్నారు కదండి, అవే గృహదేవతలు అంటారు. వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఒక యాజకుడిని పెట్టేసుకొని, గృహదేవతలు పెట్టేసుకొని మరి మాట్లాడేవాడు యెహోవా అన్నట్టు కూడా చేసుకునేవాళ్ళు. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, పనికిరానటువంటి మాటలు వింటే ఏమండి, తేజ నారాయణపురం ఎటు వెళ్ళాలి అన్నారు అనుకోండి, ఇటు వెళ్ళాలి అన్నాడు అనుకోండి, ఇటు చూపించాడు అనుకోండి, తనకు తెలియదు నారాయణపురం ఎక్కడ ఉందో తెలియదు, కానీ ఇటే వెళ్ళొచ్చు అన్నాడు అనుకోండి, ఎటు వెళ్తామండి, దమ్మపేట వెళ్తాం. తనకు తెలిసింది ఎక్కడికి, తనకు తెలిసింది దమ్మపేటే. అర్థమవుతుందండి. గృహదేవతలు వ్యర్థమైన ఏమంటే మాటలు పలికిరి. ఏమండి అటు పోయేవాళ్ళు ఇటు పోతే ఇప్పుడు ఏమైందండి, ప్రయాస కాదా, కష్టమా కాదా? చాలా జాగ్రత్త. ఇక్కడ ఏంటంటండి తర్వాత సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. నిరర్ధకం, వ్యర్థం, ఇవన్నీ పనికిరావు. చాలా జాగ్రత్త. తెలిసిన వాళ్ళని అడగాలి, 2-3 అడగాలి. ఏమండి, అవునా కదా? మేము తెలియని ఇప్పుడు దమ్మపేట వెళ్ళేటప్పుడే ఒకళ్ళని అడిగిన తర్వాత ఇంకొకళ్ళు కనపడ్డారనుకోండి, కొంచెం ఎదరికెళ్ళగానే బాబు ఇటేనా, మళ్ళీ ఇంకొకళ్ళని అడుగుతాం. 2-3 అడిగితేనే కానీ అవునా కాదా అర్థం అవ్వాలి కదండి. చాలా జాగ్రత్త. ఇష్టం వచ్చినట్లు మా దేవుడే గొప్ప అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటండి, ఇంకా వాళ్ళు పలికిన మాటలన్నీ విన్నారంట. మోసంతో కలలకు భావం చెప్పారు. ఒకసారి మా తాతయ్య గారు, మా చిన్నమ్మ నాన్నగారు అనమాట అండి,
గబగబా వచ్చారు. అమ్మా నువ్వు అర్జెంటుగా మావయ్య దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఏడుస్తున్నారు, అక్క ఏడుతుంది, మావయ్య ఏడుతున్నారు. మావయ్య కంట ఏంటో బొడ్డు పెరుగుద్దంట. ఏం పెరుగుద్దంట? బొడ్డు పెరుగుద్దంటండి, దానివల్ల చనిపోతారంట. నువ్వు మీ ఇంట్లో గుడి కట్టించాలి. పక్కన అమ్మాయి సోది చెప్పింది. ఏమండి ఒక్కసారి సరేలే కంగారు పడుకో, నేను వస్తాను, 7 వారాలు ప్రార్థన పెట్టానండి. కిక్కిరి మానలేదండి. అంటే ఇంక వాక్యాలు చెప్తే ఏమండి బొడ్డు పెరుగుద్దో ఏం పెరుగుద్దో తెలియదు, కానీ చాలా జాగ్రత్త. వ్యర్థమైన దర్శనాలు, వ్యర్థమైన దేవతను తెచ్చుకున్న వాళ్ళ గతి ఏమవుద్దో చెప్తే ఏమండి అసలు తర్వాత చాలా భయపడింది ఆ అమ్మాయి కూడా. వాక్యాలు, దేవుని మాటలు ఏంటండి. ఇంకో చోట మరి నాగేశ్వరం మా అమ్మ చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ప్రక్కనే వాళ్ళ ఇంటి దగ్గర జస్ట్ కూర్చుంటే అక్కడ వాక్యం చెప్తా ఉంటే చాలా సీరియస్గా వచ్చింది ఒక అమ్మాయి. తీరా చూస్తే వాక్యం ఆ అమ్మాయికి చెప్తున్నా, ఈ అమ్మాయి విని కంచవతల ఉండి చాలా కోపం సీరియస్గా వచ్చింది. ఏమండి దేవతల కోసం చెప్పొస్తున్నాను నేను అక్కడ. తీరా చూస్తే గణాసర్ అంట ఆవిడ ఎక్కడ లేని కోపంగా ఫీల్ అవుతుంది. కోపంగా ఫీల్ అవ్వద్దు, దేవుడు మాట్లాడుతున్నాడు, కూర్చో అని చెప్పాను. ఏమండి దేవుడు మాట్లాడుతున్న మాటలు నా సొంత మాటలు కాదు, నువ్వు వినో కూర్చో అన్నా. ఎంతసేపు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఆ తర్వాత అలా ఆయన వచ్చి అంటాడు, నీళ్ళు పట్టవా, ఇంకా ఆగు, నువ్వు మాట్లాడుకో, వెళ్ళు నువ్వు. ఏమండి చక్కగా వింటుంది. ఏమండి మళ్ళీ అప్పుడప్పుడు వస్తారా? మాకు ఎక్కడండి ఖాళీ. ఏంటంటండి అప్పుడప్పుడు వస్తారా అంటే దేవుని మాటలు ఏం చేస్తే వాళ్ళని గ్రహింపజేస్తాయి. ఏమండి వ్యర్థమైన మాటలు అంటండి, నిరర్ధకమైనటువంటి దర్శనాలు, మోసంతో కలల భావాలు చెప్పిరి, మాయగల భావములు చెప్పి మనుషుల్ని ఏంటంటే మాయలతో ఓదార్స్తే అవుతాయండి. మాయ చెప్తే అవుద్దండి, గుర్తుపెట్టుకోవాలి. మాయ వలన ప్రయోజనాలు లేవా? ఏంటంటండి జనులందరూ ఏం చేస్తారు? ఏళ్ళ దగ్గరికి పోయారు, ఆళ్ళ దగ్గరికి పోయారు. ఒకడొక రకంగా అంటాడు, ఒకరొక రకంగా అంటారు. తీరా చూస్తే దేవుడు చెప్పిన మాటలు కాదు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగట్లా, వాళ్ళకి మేలు జరగట్లా. వాళ్ళు ఏం చేశారంటే గొర్రెల్లా తిరుగులాడుచున్నారంటండి, వాళ్ళని ఏలుబడి చేస్తూ ఉన్నారంట వాళ్ళు. మరి ఇక్కడ అంటే నా కోపాగ్ని మండుచు కాపర్ల మీద పడును, మేకలను అంటే ఎవరైతే నడిపిస్తున్నారో. ఏమండి ఇప్పుడు నేను నడిపిస్తున్నాను, ఒకవేళ దేవుని కోపం వస్తే మీ మీద కాదు నా మీద పడద్ది. దేవుని కోపాన్ని తీసుకొచ్చేటువంటి మాటలు చెప్తే ఎవరి మీద పడద్దంటండి? మేకలను అంటాడు, నాయకుల్ని. ఎవరైతే ఏమండి వ్యర్థమైన దర్శనాలు చెప్తున్నారో, వ్యర్థమైన కళలు చెప్తున్నారో, మనుషుల్ని మోసం చేస్తున్నారో వాళ్ళ మీద దేవుని రౌద్రం, ఏమండి దేవుని కోపాగ్ని వస్తుంది అంటండి. నేను శిక్షించదను. ఇక్కడ చూడండి, దేవుడు తన ప్రజల్ని మాత్రం వదిలిపెట్టడం. ఏమండి రాజకీయ అశ్వాలు, ఏమండి యుద్ధానికి సిద్ధమైనటువంటి గుర్రాల్లాగా తయారు చేసుకుంటాడంట ఆయనకి. అర్థమవుతుందండి? దేవుడు తన ప్రజలను వదిలిపెట్టడు, దర్శిస్తాడు. కానీ మాయ దర్శనాలు, మంత్రాలు, ఏమండి ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. ఎప్పుడు కూడా వీటి జోలికి వెళ్ళకూడదు. చిన్నపిల్లలకి దెయ్యాల బుక్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఇంట్రెస్టింగ్గా చదవడం కోసం. కుటుంబాల్లోకి దెయ్యాలు తీసుకొచ్చేస్తారు. దెయ్యం ఏమి లేదండి, కదిపితే చాలు మన దగ్గరికి వచ్చేద్ది. ఏమండి అవునా కాదా? మన హల్లియాళ్ళ అబ్బాయి ఇడేంటో గాలి పడుతున్నట్టుంది అక్క, ప్రార్థన చేయమని. ఏమండి రియాన్ బాబుకి ఏమండి చిన్న ప్రార్థన చేశాను మాట్లాడకుండా. నేను పడుకుంటే చిటుక్కుమని ఉలికిపాటు వచ్చింది. ఇదేంటిది ఉలికిపాటు వచ్చింది అనేసి నేను అర్థమైంది కొంచెం శోధన. అంటే అమ్మో ఇందాక నేను పెద్దగా ఉలికిపడ్డాను అంది. ఏంటంటాను ఏమండి కదిపితే చాలు వచ్చేస్తాయి. ఇంకెవరికో ప్రార్థన చేస్తుంటే బుడ్డి పిల్ల నాతో పాటు వచ్చింది, మా అమ్మకి పాలు తెస్తుంటే నీతో పాటు వచ్చి నా పక్కన కూర్చుంది ఏంటి అని అడుగుతుంది. అప్పుడు మా అమ్మ ఏమండి మనం ఏం చేయకూడదు, బైబిల్ మాత్రమే చదవాలి, దేవుని మాటలు మాత్రమే వినాలి. ఇంకే మోసం మాటలు టచ్ చేయకూడదు. టచ్ చేస్తే మనల్ని లాగేస్తాయి అనమాట. మనం ట్రాక్లోంచి బయటికి పడకూడదు. అర్థమైందండి? గాబులో ఉంది కోడిపిల్ల, బయటికి రాకూడదు. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి, వ్యర్థమైనవి మరి మనం తీసుకురాకూడదు. మరి సొలొమోను గారు ఏం చేశాడంట? అనుభవించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత జ్ఞానం వచ్చింది. కానీ ఉత్తమమైనది ఏంటి అంటే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది కదా.
న్యాయంగా నడవడం, కనికరాన్ని ప్రేమించడం, ఏమండి దేవుని ప్రేమించడం అవే ఉత్తమమైనవి. సువార్త ప్రకటించడం ఉత్తమమైనవి. దేవుని కృప ఉత్తమమైనది. యెహోవా నీ నామము ఉత్తమమైనది. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయకూడదు. అర్థమవుతుందండి? దేవుని నామం ఉత్తమమైంది. చెప్పండి ఒకసారి. దేవుని సన్నిధి ఉత్తమమైంది, దేవుని నామం ఉత్తమమైంది. అవన్నీ కొటేషన్లు ఉన్నాయి, మరి చెప్పడానికి నాకు టైము సరిపోదనమాట. కాబట్టి ఆయన నామం ఉత్తమమైంది, ఆయన సన్నిధి ఉత్తమమైనది, ఆయన కృప, దేవా నీ కృప ఆకాశము కంటే ఉత్తమమైంది. ఏమండి? మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయదు. వ్యర్థమైన పనిపాట్లు చేసుకోవాలి కాదంట్లా. దేవుని పని చేసే టైంలో మనం ఏం చేయాలండి? దేవునికి టైం ఇవ్వకపోతే అది వ్యర్థం అయిపోద్ది అనమాట. కాబట్టి ఉత్తమమైన దాన్ని మనం ఎంచుకోవాలి. అలాగే వ్యర్థమైనవి మన జీవితంలో ఉంటే కనుక దేవుడు మనలో ఉండలేరు. గుర్తుపెట్టుకుంటారు కదా. యథార్థంగా ఉండాలి, దేవుణ్ణి ఎలా మంచిగా ప్రార్థన చేసుకోవాలి, మన ఆత్మను ఆయనకి అప్పగించుకోవాలి. మరి ఈ లోకంలో ఎలా బ్రతకాలో పిల్లలకి బాగా చిన్నప్పుడే నేర్పించుకుంటే వాళ్ళ ఆత్మను కోల్పోరు. మరి అనేక మంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటండి? వాళ్ళ జీవిత విలువ తెలియక, వాళ్ళని ప్రేమించేవాడు ఒకడు ఉన్నారని వాళ్ళకి తెలియక ఈ తల్లిదండ్రులు ఏమండి ఎంతవరకు నడిపిస్తారండి? తల్లిదండ్రులు కొంతవరకే, అవునా కాదా? కానీ వాళ్ళకి తెలియక, దేవుడు ఉన్నాడని తెలియక, మనం చనిపోయిన తర్వాత భయంకరమైన నరకం ఉందని, పరలోక రాజ్యం ఉందని, ఎంతో అందమైన పరలోక రాజ్యం ఉందని, దానికోసం మన జీవితాన్ని ఏం చేయాలండి? రోజు బైబిల్ చదవాలి, రోజు దేవుని మాటలు వినాలి. అప్పుడు చిన్న వయసులోనే దేవుడు ఏం చేస్తాడు? ఏమండి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అంటారు. అదేంటండి? ఏమండి సంతోషం అంటే ఎక్కడ ఉందండి? జోక్స్లోనే ఉందనుకుంటాం. ఏమండి సెల కదిపితే ఏం చేస్తుంది? ఏదో ఒకటి చూపిస్తూ ఉంటుంది. ఏమండి దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఏమండి ఇంకెక్కడా దొరకదు. గుర్తుపెట్టుకోండి. సంతోషం అంటే ఎక్కడుంది? దేవుని వాక్యం వినడంలో నీకు చాలా ప్రయోజనం. ఏమండి దేవుని సన్నిధిలో గడపడంలో అది ఎంతో ప్రయోజనం. కాబట్టి ఉత్తమమైన వాటిని ఎన్నుకోవాలి. ఉత్తమమైనది, ఉన్నతమైనది, అది నీ జీవితంలో వ్యర్థం కాదు. వ్యర్థమైనవి మరి భోజనాలు చేయడం, ఏమండి బట్టలు కట్టుకోవడం, ఏమండి ఆస్తి పెరిగిపోవడం, ఇవన్నీ కూడా అవి ఉత్తమమైనవా కాదు. గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుణ్ణి ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, దేవుని ప్రతి మాటకు లోబడాలి. చదువులో ఏం చేయాలి? మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్గా ఉండాలి. ఏమంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే దగ్గరలో చదువుతానులే, అప్పుడు ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, కుదురుద్దండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఏమండి ఈరోజు చెప్పిన పాఠం ఈరోజే చదవాలి. ఇంటికి వచ్చిన తర్వాత అది వచ్చేసి ఉండాలి. ఏమండి ఎగ్జామ్స్ కోసం అక్కడ పెండింగ్ పెట్టి ఉంచకూడదు. ఏ రోజు పాఠం ఆ రోజు చదివేస్తే అప్పుడు ఏమవుతారు? కళ్ళు మూసుకుంటూ చెప్పేయచ్చు. ఏమండి అర్థమవుతుందా? వాళ్ళే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అవుతారు. ఒకవేళ ఎక్కడన్నా డౌట్స్ ఉందనుకోండి, ఆ డౌట్ని ఏం చేయకూడదు? కప్పి పెట్టకూడదు. లెసన్ అర్థం కాలేదనుకోండి, టీచర్ని అడగాలి. ఏదైనా లెక్క అర్థం కాకపోతే ఏం చేయాలి? టీచర్ని అడగాలి. అప్పుడు ఏమవుతుంది? వెంటనే చెప్తారు. లేదు అంటే మనం దాటి వేరే క్లాసులకు వెళ్ళిన తర్వాత అమ్మో హిందీ అంటే నాకు భయం, ఏమండి ఫిజిక్స్ అంటే నాకు భయం, ఈక్వేషన్స్ అంటే నాకు భయం, ఆ తర్వాత నీకు రావు. చిన్నప్పుడు ఏం చేయాలి? మనం అది ఎలాగో ఏంటో నేర్చేసుకోవాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఏది కూడా రాకుండా కప్పుబడిపోయి మనం వెళ్ళకూడదు, తప్పుకొని వెళ్ళకూడదు. అన్నీ కూడా నేర్చుకోవాలి చదువుకునేటప్పుడు. మరి తెలుగులో సందులని ఇస్తూ ఉంటారు. అసలు సంధి ఎలా వచ్చిందో చెప్పేవాళ్ళు కాదు మాకు. ఏమండి ఈ సంధి అంటే ఏంటి విడదీసి చెప్పడం కూడా చెప్పేవాళ్ళు కాదు. మంచి టీచర్స్ కావాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రతిదీ కూడా మరి చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్గా మనం ఉండాలని, అలాగే మంచి సేవకులుగా ఉండాలని, మా సేవకురాలకి మంచి జ్ఞానం ఇవ్వండి నాయన ఏమండి అని ప్రార్థన చేసుకోవాలి. మీరు నన్ను తిట్టడం కాదు. ఏమండి మీరేం చేయాలి? మా సేవకురాలు అంత అస్తమానం ఎవరిని చూసినా ఏం చేస్తారు? సేవకుల్ని గౌరవించే వాళ్ళు ఉంటారు, కానీ సేవకుల్ని ఏం చేస్తారండి అందరూ? మా సేవకురాలుగా, మా సేవకురాలుగా, ఇలా కాదు. మనం ఏం చేయాలి? మాకు మా అమ్మాయిలుగా అని ఎక్కడన్నా చెప్తారా మీరు? మీ అమ్మ మంచిది కాదు అన్నారనుకోండి, మా అమ్మ మంచిదే అంటారు. ఏమండి అంటే ఏంటి? ఇష్టం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువా మరి జ్ఞానం నాకు ఇవ్వండి, మా సేవకురాలకు కూడా మంచి వాక్యం చెప్పేలా తయారు చేయండి, మా సంఘాన్ని పెంచండి, మేము కూడా మరి సంఘంలో బలాఢ్యులుగా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. మరి ఉత్తమమైనవి పిల్లలకి నేర్పించండి, మీరు నేర్చుకోండి, మేము కూడా నేర్చుకోవాలి. మరి ఏ పని చేసినప్పటికీ కూడా ఎలా ఉండాలి? క్లారిటీగా ఉండాలి. వ్యర్థమైంది అయితే మరి దాంట్లోంచి మనం
బయటకు వచ్చేయడానికి ప్రయత్నిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మరి ఈరోజు వ్యర్థమైనవి అంటే ఏంటో చూపించారు ఆయన. మరి నీ పరిశుద్ధ పట్టణానికి నాయన ఎక్కదగిన వారే కానీ, లేకపోతే మిమ్మల్ని మా హృదయంలో ఉంచుకోవాలి అనుకుంటే కనుక మేము ఎలా ఉండాలో మాకు నేర్పించారు. వ్యర్థమైనవి ఏది కూడా మా జీవితాల్లో ఉండకూడదు. ఉత్తమమైనది ప్రతిదీ చేయడానికి, ఈ రోజు నుంచి జ్ఞానం కలిగి జీవించడానికి మీరే కృప చూపించండి. మా జీవితానికి ఆధారం మీరే. మా ఆత్మలు మీకు అప్పగిస్తున్నాం. మేము మీ బిడలం ప్రభా. బిడలందరూ దీర్ఘాయుష్మంతులుగా సుఖజీవంతో గడిచే సంవత్సరాలు శాంతితో ఉండాలని, మీ రాజ్య వారసులుగా ఉండాలని ప్రార్థిస్తూ యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. చిన్న